నీ మీదే చేసుకుంటుందా? వదలకూడదన్నా. నీకు సారీ చెప్పేదాకా మేం పనిచెయ్యం. అన్నా, ఇదే వేడిలో జీతాలు కూడా పెంచమని చెప్దాం. పదన్నా. న్యాయంగా అడిగితే అన్యాయంగా దాడి చేస్తారా? ఆగండి. ఏంటి అందరూ మీద మీదకి వస్తున్నారు? మళ్ళీ ఏం చేసింది? ఆల్రెడీ చేసిన పనికి శిక్ష వేద్దామని వచ్చాం. ఎంత అంటే ఏంటి ఇప్పుడు? మీరు కూడా తిరిగి కొడతారా? ఆవిడ మీ మేడం అయ్యా బాబు, కొంచెం అది గుర్తుపెట్టుకోండి. అంటే కొమ్ములు వచ్చాయా మేడంకి? ఆవిడ కింద పని చేసినంత మాత్రాన మా మీద చేసుకుంటుందా? ఏది ఇప్పుడు కొట్టమని చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నారా? ఎక్కువ చేశారంటే పనిలో నుంచి తీసి పారేస్తాను. మరీ ఎక్కువ చేశారంటే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను. పలురు చిన్న ప్రాబ్లమా? సరే, ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేయి. సూర్య, మీరు తప్పుకోండి సార్. ఈరోజు ఆవిడ మేము తేలిపోవాలి. చూడండి, ఆఫీస్ దగ్గర గొడవలొద్దు. నేను చెప్పేది వినండి. రిషి ఆగు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తారో చూసుకుందాం. అన్నా, సూర్య అన్నకి ఇలా వచ్చామని తెలిస్తే కోప్పడతాడేమని భయంగా ఉందన్నా. రేయ్, నువ్వేం పనిచేయడానికి రాలేదు కదా. బట్టలు బోనస్లు తీసుకెళ్ళడానికి వచ్చావు. అందులో తప్పేముంది? నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, తప్పుగా అనుకోకండి. ప్రెసిడెంట్ గారి మాట ప్రకారమే మేము పనిలోకి రావట్లేదు. ప్రెసిడెంట్ మాట కాదని పనిచేస్తే మమ్మల్ని బ్యాన్ చేస్తారు. రండి. వీణా మేడం, మేము స్ట్రైక్లో ఉన్న మా గురించి ఆలోచించి బట్టలు బోనస్లు ఇప్పిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలి మేడం. వీడేంటి బట్టలు నేనిస్తుంటే దాన్ని పొగుడుతున్నాడు? మీరా ఇక్కడికి రాని వర్కర్స్ కి కూడా బోనస్లు పడిపోతాయి. థ్యాంక్ యూ మేడం.